వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెన్నుపోటు దినం అంటే దీనికి సంబంధించి నేను యాక్చువల్లీ అనుకున్నటువంటి డిస్కషన్ ఏంటంటే, గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో అంటే వాళ్ళ మంత్రివర్గం కావచ్చు, వాళ్ళ పార్టీ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు 151 మంది, ఇది కాకుండా ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కలిసి ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు. ఆ 5 ఏళ్ల తర్వాత అంటే దాదాపుగా ఏడాది కూటమి పాలన పూర్తయింది. ప్రజలు చాలా కక్ష కట్టేసి ఈ అరాచకాలని వీటిని ఇంకా తట్టుకోవడం మన వల్ల కాదు, బటన్ నొక్కుతాడు, సంక్షేమం అంటాడు, ఇంకోటి అంటాడు తప్పితే రాష్ట్రం రావణ కాష్టంలాగే మిగిలింది, అభివృద్ధి అనేది ఎక్కడా లేదు, ప్రతిదీ కాంట్రవర్సీ తప్పితే ఏం లేదు, దోచుకోవడం తప్పితే ఏం లేదు అన్న ఒక అభిప్రాయానికి వచ్చేసి భారీ మ్యాండేట్ తోటి 164 సీట్ల మ్యాండేట్ని ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు అప్పగించి అధికారంలోకి మీరు రండి, మీరు పరిపాలించండి అని చెప్పి బాధ్యతలు వాళ్ళ చేతిలో పెట్టడానికి ఏడాది జరిగింది. సో అప్పటికే డిసైడ్ అయిపోయారు, అంతా అయిపోయింది. సో ప్రజలు వెన్నుపోటు పొడిపించుకున్నారు. ఓట్లేసి గతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అన్నటువంటి దానికి ఓట్లేసి వెన్నుపోటు పొడిపించుకున్నారు. అప్పుడు తెలియలేదు. అయితే ఏడాది పూర్తి చేసుకున్నటువంటి కూటమి పాలన మీద ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో అయితే ఎవరికి తెలియదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ వైసీపీకి మాత్రం చాలా అసంతృప్తి ఉంది. ఎందుకంటే 11 సీట్లే వచ్చాయి, అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళడానికి లేదు, అది సభకి మేము వెళ్ళమన్నట్టుగానే బాయ్కాట్ చేసి వాళ్ళ అసెంబ్లీ వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చెప్పనక్కర్లేదు. సరే, మొత్తానికి వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ఇవాళ నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయాలి అన్నటువంటి ఒక అభిప్రాయంతో, కార్యాచరణతోటి మొత్తం క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. దిశానిర్దేశం చేసినటువంటి దాంట్లో వాళ్ళకి ఎలా ఉంది అంటే పరిస్థితి, వాళ్ళు దేనికి వెన్నుపోటు దినం చేస్తున్నారు, ఎందుకోసం, అందులోనూ జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చినటువంటి రోజున ఫలితం ఇచ్చింది ఎవరు? ప్రజలు. అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని ప్రజల్ని, ఓటేసినటువంటి ప్రజల్ని అవమానపరుస్తున్నారు అనుకోవాలా? సరే, అది కూడా పక్కన పెడదాం. ఇవాళ జరిగినటువంటి తీరు అంటే, ఒక నాయకుడు ఏం చేస్తాడు? నిన్న ఆర్సీబీ గెలిచింది ఐపీఎల్లో, 18వ ఐపీఎల్లో మొత్తానికి ఫస్ట్ కప్ వాళ్ళు గెలుచుకున్నారు. నాయకుడిగా ఉన్నటువంటి మన విరాట్ కోహ్లీ ప్రతి క్షణం తానే టీంకి ముందు నుంచి కూడా, అంటే 18 సార్లు దండయాత్ర చేసి కప్ మీద మొత్తానికి సాధించాడు. టీం అందరినీ కూడా దగ్గర పెట్టుకొని కష్టపడి. నాయకుడు అంటే అలా ఉండాలి అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి, పిలుపునిచ్చారు పోరాటానికి, యుద్ధానికి వెళ్దాం పదండి, వాళ్ళ వెన్నుపోటు దినం, మొత్తం కూటమి ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాలి, ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి అని చెప్పి. తీరా ఆయన మాత్రం ఏంటి, యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. పాపం రోజా గారేమో చెవుల్లో పూలు పెట్టుకొని, అది కూడా పసుపు, చామంతి పూల, బంతి పూలు అనుకుంటా. ఆ వీడియో ఒకసారి చూడండి. చూసారుగా? అంటే వీళ్ళు ప్రజల్లోకి వచ్చి రెచ్చిపోవడం తప్పితే ఏం లేదు. ఇలాంటి కామెడీ పీస్లు, ఇలాంటి కామెడీ షోస్ చేసుకోవడం తప్పితే వీళ్ళకి అంతకు మించి ఏమీ లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని మళ్ళీ ప్రజలకు కల్పిస్తున్నారు. వచ్చేది మేమే, మరొక 3-4 ఏళ్లలో వచ్చేసేది మేమే, జమిలీ ఎన్నికలు వచ్చేసేది మేమే అని చెప్పుకుంటూ ఇప్పటికీ కూడా ఇంకా ఆ హెల్యూజినేషన్ దాంట్లోనే ఉండిపోయారు, ఒక ఇల్యూజన్లోనే ఉండిపోతున్నారు, అలాగే ఉండిపోతున్నారు. మొత్తానికి రాజకీయంగా అయితే సంవత్సరం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి. రాజకీయంగా ప్రజలు సమాధి కట్టేసి సంవత్సరం చేశారు. దాని మీద మట్టి పోసుకుంటున్నాడు ఆయన అంటూ కామెంట్స్ కూడా బయట వినిపిస్తున్నాయి. సరే, రోజా గారు రచ్చదైంది. ఇక అంబటి రాంబాబు ఆయన రోడ్ల మీదకి వచ్చేసి పోలీసుల మీద వాగ్వాదం, రెచ్చిపోవడం. అలాగే పోలీసులు మాట్లాడితే బట్టలు ఊడదీస్తాం, ఎక్కడున్నా సరే తీసుకొచ్చి బట్టలు ఊడదీస్తాం. ఈ బట్టలు ఊడదీసే కాన్సెప్ట్ వైసీపీలో ఎందుకు నాకు అర్థం కాదు. అందులోని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ మాటలు మాట్లాడడం. సరే, అదయ్యింది. ఇంతకీ ఇవాళ వెన్నుపోటు దినం అని ఏం చేశారంటే, ఎక్కడికక్కడ నిరసనలు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, హామీలు లేవు, జగన్ కంటే రూపాయి ఎక్కువ ఇస్తాను నేను అన్నాడు చంద్రబాబు, ఇప్పటికీ లేదు, 151,000 కోట్ల అప్పులు తెచ్చాడు అంటూ పేరుని నాని అదొక రచ్చ. అలాగే మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని చెప్పి దానికి సంబంధించి సరే, మొత్తానికి రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకొని ఏదో చేస్తున్నారు, అంతా అయింది. కానీ వెన్నుపోటు దినంలో పాలు పంచుకోవడానికి నాయకుడిగా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం యలహంక ప్యాలెస్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఏం చెప్పాలి అంటే, ఇది క్యాడర్కి వెన్నుపోటు అనుకోవాలా, లేదు వాళ్ళ నాయకత్వానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా? మీరు చెయ్యండి, మీరు రోడ్ల మీదకి వెళ్ళండి, లాఠీ దెబ్బలు తినండి, ప్రజల్లోకి వెళ్ళి సన్నాసులు అయిపోండి, కామెడీ పీసులు అయిపోండి. నేను మాత్రం హ్యాపీగా
తాడేపల్లి ప్యాలెస్ లేదంటే యలహంక ప్యాలెస్లో ఉంటా, లేదంటే గంజాయి బ్యాచ్ని ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్లతో తిరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తా. అంటే ఇంకా రాజకీయం చేయాలి అంటే ఏంటి అసలు? ప్రజలు వెన్నుపోటు పొడి చేశారు ప్రజాస్వామ్యంలో, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు కాబట్టి. బలవంతంగా తీసుకెళ్లిన మనుషులు బలవంతంగా ఓటు ఎందుకు వేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎందుకు అర్థం కాలేదు గత 5 ఏళ్లలో? అప్పట్లో ఏడాది అయ్యింది, ఏడాదిలో వచ్చినటువంటి మార్పులు చేర్పులు ఏంటి అనే దాని మీద ప్రజల్లో 100% సంతృప్తి నడుస్తుంది. ఏ ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కూటమిలో పొరపత్సాలు లేవు, అక్కడక్కడ చెణుకుల్లాగా ఏదో ఒక చిన్న చిన్న సంఘటనలు జరగడం, దాని మీద డిస్కషన్లు అవ్వడం తప్పితే వేరే ఏం కనిపించట్లేదు. రాజకీయంగా పూర్తి స్థాయిలో ఖాళీగా ఉండిపోయినటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఈరోజు వచ్చి ప్రతి ఒక్కళ్ళు మిడిసి పడకండి అంటూ, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా, ఆయన కూడా ఏం చెప్పాలి, మిడిసిపొడక చంద్రబాబు జాగ్రత్త వచ్చేది మేమే అంటూ. ఏం చేయడానికి? మీ నాయకుడే లేడు స్వామి. మీ నాయకుడే లేనప్పుడు మీరు మాత్రం ఏం చేయగలుగుతారు? నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, అంతేగాని వెనకాల నుండి జయించేవాడు కాదు. సైన్యాన్ని ముందు పెట్టి నేను వెనకాల ఉంటాను అనేటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ముందుండాలి నాయకుడు అనేవాడు. నా సైన్యంతో నేనున్నాను, నా సైన్యం ముందు నేనున్నాను భరోసా. కానీ జగన్మోహన్ రెడ్డి కాడు వదిలేసి మొత్తం అంతా కూడా మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఇక్కడ వెన్నుపోటు దినం పెట్టుకుంటారో ఇంకో దినం పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు వెళ్ళి నిరసనలు ఇవన్నీ చేయండి, రచ్చ చేయండి అని చెప్పి ఆయన మాత్రం చల్లగా యలహంక ప్యాలెస్కి అటు నుంచి వెళ్ళిపోయారు. సో నిన్న తెనాలిలో గంజాయి బ్యాచ్ని పరామర్శించడం అయ్యింది. చేసుకోవాల్సిన రాజకీయం మొత్తానికి చేసుకుని పరువు పోగొట్టుకున్నాడు. తెనాలి మొత్తం అంతా కూడా ఆయన్ని మీరు రావద్దు మహాప్రభు, ఇక్కడికి అవసరం లేదు అంటూ కూడా వ్యతిరేకించారు. అయిపోయిన తర్వాత అటు నుంచి అంటే బెంగళూరు యలహంకి వెళ్ళిపోయారు. మరి వెన్నుపోటు దినం ఎక్కడ చేశారు? బెంగళూరులోనా? లేదు కడప వెళ్ళి అక్కడ పులివెందుల్లో చేశారా? ఎవరు చేశారు? ఇప్పుడు చేశారు. ఈరోజు మీడియాలో కనిపిస్తున్నటువంటి రోజా కావచ్చు, పేర్నేని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే వైసీపీ కార్యకర్తలు నేతలు ఎవరైతే వెన్నుపోటు దినం అంటూ జెండాలు పట్టుకుని రోడ్డు ఎక్కి తిరుగుతున్నారో వాళ్ళు బఫూన్లు అయిపోయారు. ఆయన మాత్రం హ్యాపీగా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఏం చెప్పాలి ఇంక వీళ్ళ గురించి? నిజంగా వీళ్ళకి వీళ్ళే వెన్నుపోటు పొడుచుకున్నారు. అలాగే గతంలో 5 ఏళ్ల పాటు ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రజల చేత చీకొట్టించుకున్నారు. అయినా సరే వాళ్ళకి ఇంకా సిగ్గు రావట్లేదు అంటూ కూటమి నేతలు చాలా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఏడాది పాలనలో ఏమేం చేశామంటూ దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఏమేం తీసుకొచ్చాం, ఎన్ని పెట్టుబడులు, అలాగే సంస్కరణలు, సంక్షేమానికి సంబంధించి ఏం చేస్తున్నాం, 1వ తారీఖు పెన్షన్, జీతాలు, పెంచినటువంటి పెన్షన్లు అన్నీ కూడా, అలాగే మిగతా సంక్షేమ కార్యక్రమాలకి డబ్బులు సరిగ్గా లేకపోయినా వాటికి కూడా సర్దుబాటు చేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ, అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ, అమరావతిని నిర్మాణాన్ని ఇంకా వేగవంతం చేస్తూ, పోలవరం అటు నుంచి మళ్ళీ బనకచెర్ల, ఈ విధంగా అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపనలు అవన్నీ ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం పనిచేసుకుంటుంది. సో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, శాంతి భద్రతల సమస్యలు రేగొట్టించడానికి ఈ రకమైనటువంటి కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి చేయడం అంటే ఏం చెప్పాలి ఇంకా? సో ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు మీరు అని ఈరోజు చేశారు. అదేదో ప్రమాణ స్వీకారం చేసిన రోజు 12వ తారీఖు ఇప్పుడు చేశారుగా, ఆ 12వ తేదీన వెన్నుపోటు దినం అని చేస్తే బాగానే ఉండేదిగా. ఇవాళ చేయడం ఏంటి? ఇవాళ ప్రజలు తీర్పిచ్చినటువంటి రోజు, అంటే ప్రజలు తీర్పిచ్చారంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వెన్నుపోటు దినం జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన ప్రజలు అని చెప్పి చెప్తున్నారా? మరి 151 మ్యాండేట్ ఇచ్చినప్పుడు అప్పుడు వెన్నుపోటు పొడవలేదా? అప్పుడు మాత్రం కిరీటం పెట్టారు కదా. మీకు ఇస్తే 151 ప్రజలందరూ కూడా దేవుళ్ళు, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మాత్రం దెయ్యాలు అయిపోతారు, వెంటనే వెన్నుపోటు పొడిచేశారు అంటారు. ఈ వెన్నుపోటు అంటూ ఉన్న పార్టీకి చాలా పెద్ద పోటు పొడుచుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తి స్థాయిలో సమాధి అయిపోవడం తప్పితే ఏమీ మిగలడం లేదు అన్నది మాత్రం నిర్వివాదాంశం అని చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో వెన్నుపోటుకి గత 5 ఏళ్లలో చూసినటువంటి అరాచకాలు ఇవన్నీ కూడా వెన్నుపోటుకి, అంటే వాళ్ళు ఓట్లు వేయించుకు మరీ వెన్నుపోటు పొడిచి దానికి పైపెచ్చు కానుకగా 5 ఏళ్ల పాటు నరకాన్ని చూపించారు. ప్రజలు మాకు ఇది వద్దు ముర్రో, మాకు అవసరం లేదు, మీరు అయిపోయింది, మీ పని చూసుకోండి అని పక్కకు గెంటేస్తే అదిగో ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచేశారు అంటూ ఇప్పుడు షోలు చేస్తున్నారు, కామెడీలు చేస్తున్నారు. రాష్ట్రం బాగుండడం ఇష్టం లేదా ఏంటి అనేది తెలియట్లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. తప్పులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆఖరికి మహిళల్ని కూడా, మన రాష్ట్రానికి చెందిన మహిళ కానీ కాదు, అసలు మన భాష రాదు, మనకి తెలియదు, అయినా సరే 45 రోజుల పాటు టార్చర్ పెట్టారు జత్వానీని. అలాంటి అరాచకాలు గత 5 ఏళ్లలో జరిగాయి. ఏమనుకోవాలి? ఇప్పుడు వచ్చి ఈ కామెడీ వేషాలు వేస్తూ, చెవుల్లో పువ్వులు పెట్టుకొని రోడ్ల మీద పరిగెడుతూ, మాట్లాడుతూ ఏం చెప్పాలి ఇంకా? సో ఇంకా
మీ అభిప్రాయం, జగన్మోహన్ రెడ్డి యలహంక వెళ్ళిపోవడం అనేటువంటిది కేడర్కి వెన్నుపోట, లేదు ఆయన నిర్ణయంలో భాగమా? నేను పోరాటాలు ఆరాటాలు నాకు సంబంధం లేదు, ఏదున్నా మీరే చేయాలి, మీరే నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలి రాష్ట్రానికి అని వాళ్ళకి చెప్పి కాడు వదిలేసి మీరు పని చేసుకోండి అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకుడు అని ఒప్పుకోవాలా? ఏ విధంగా? మరి మీ అభిప్రాయాన్ని వెన్నుపోటుకు సంబంధించి, వెన్నుపోటు దినానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.